ఇండియా హీరో కావాలని ఎవరికి ఉండదు? అందరి టార్గెట్ అదే. ఎన్టీఆర్, ప్రభాస్ కంటే ముందుగా రామ్ చరణ్ బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. అయితే పాన్ ఇండియా హీరో ఇమేజ్ దక్కలేదు. ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ మెగా హీరోకు పెద్ద పాన్ ఇండియా ఇమేజ్ని తీసుకొస్తుందా లేదా? స్టార్ హీరోలు అందరికంటే ముందుగా జంజీర్ మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. అమితాబ్కు యాంగ్రీ యంగ్మెన్ ఇమేజ్ తీసుకొచ్చిన జంజీర్ ముట్టుకుని రామ్ చరణ్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఈ డిజాస్టర్ తర్వాత మరోసారి హిందీ వైపు చూడలేదు. అయితే రాజమౌళి పుణ్యమాని త్రిబుల్-ఆర్తో హిందీలో క్రేజ్ తెచ్చుకున్నాడు. త్రిబుల్-ఆర్ హిందీలో హిట్ అయినా ఆ క్రెడిట్ కాస్త రాజమౌళి ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత నటించిన గేమ్ చేంజర్ పై చాలా ఆశలు పెట్టుకున్నా ఒక్కటంటే ఒక్క లాంగ్వేజ్ లో కూడా హిట్ కాలేదు. త్రిబుల్-ఆర్తో వచ్చిన ఇమేజ్ ఏ మాత్రం రామ్ చరణ్ కు ఉపయోగపడలేదు. ఈసారి అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ మూవీ పెద్దితో పాన్ ఇండియా హిట్ కొట్టాలన్న ప్లాన్ తో రామ్ చరణ్ ఉన్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన 2 పాటలు, 2 గ్లిమ్స్ సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చాయి. అమెరికాలో రికార్డు స్థాయిలో ప్రీ బుకింగ్ సేల్స్ ఉన్నాయి. పాన్ ఇండియా ఇమేజ్ కోసం ఈసారి నార్త్ నుంచి పెద్ది ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ట్రైలర్ ను భూపాల్ నుంచి రిలీజ్ చేస్తారట. ఇంకా డేట్ ఫిక్స్ కాకపోయినా 16న ఈ ఈవెంట్ జరిగే అవకాశం ఉంది. రామ్ చరణ్ ఖాతాలో ఒక్క 1000 కోట్ల మూవీ కూడా లేదు. త్రిబుల్-ఆర్ ఉన్న రాజమౌళి ఆశీస్సులతో ఎన్టీఆర్తో కలిసి ఘనత సాధించాడు. గేమ్ చేంజర్తో సోలోగా 1000 కోట్ల మార్కు చేరుకోవాలనుకున్న సినిమా డిజాస్టర్ కావడంతో 500 కోట్లు కూడా దాటలేదు. పెద్దితో ఆ మార్కు చేరాలంటే హిందీలో హిట్ కావాలి. బాలీవుడ్ ఆడియన్స్ కు నచ్చితే మినిమం 300 కోట్లు ఇచ్చేస్తారు. ఈ లెక్కన తెలుగులోనూ హిట్ అయితే 1000 కోట్లకు ఛాన్స్ ఉంది. పూజా హెగ్డే గ్లామర్ డోస్ ను ఒక్కసారిగా ఎందుకు పెంచేసింది? ఛాన్సులు తగ్గడంతో స్కిన్ షోకి ఇంపార్టెన్స్ ఇచ్చిందా? సముద్రం ఒడ్డున 2 పీస్ బికినీతో ఎందుకు రెచ్చిపోయింది? ఈ గ్లామర్ షో అంతా దేనికోసం? పూజా హెగ్డే అదిరిపోయే హిట్ చూసి 5 ఏళ్లు దాటింది. ఈ 5 ఏళ్లలో ఓ 10 సినిమాలు చేసినా సక్సెస్ దక్కలేదు. తెలుగే కాదు, తమిళం, హిందీలో అదృష్టం పరీక్షించుకున్నా వర్కౌట్ కాలేదు. ముందు నుంచి గ్లామర్ షోకు నో చెప్పని పూజ లేటెస్ట్ హిందీ మూవీ హై జవానీతో ఇష్క్ హోనా హైతో మరింత రెచ్చిపోయింది. బాలీవుడ్ సినిమా హై జవానీతో ఇష్క్ హోనా హై కోసం బుట్టబొమ్మ పూజా హెగ్డే బికినీతో హీట్ ఎక్కించింది. ఈ ఫోటోలను పూజ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ జూన్ 5న విడుదలవుతోంది. గతంలో దువ్వాడ జగన్నాథం కోసం స్విమ్ సూట్ లో కనిపించింది. వరుస ఫ్లాపులతో తెలుగులో ఆఫర్స్ మొహం చాటేసినా తమిళ, హిందీ సినిమాలతో కాలక్షేపం చేస్తోంది. కూలీలో వచ్చిన ఐటమ్ సాంగ్ ఆఫర్ ను మిస్ కాకుండా చేసేసింది. కూలీ ఫ్లాప్ అయినా పూజా మాత్రం సక్సెస్ అయింది. మోనికాగా పాపులర్ అయింది. పూజా హెగ్డే ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో జత కడుతోంది. 5 ఏళ్లుగా 9 ఫ్లాపులొచ్చినా పూజాకు ఆఫర్స్ తగ్గలేదు. బీస్ట్ ఫ్లాప్ అయినా విజయ్ ఆశీస్సులతో మరోసారి జననాయకంలో ఛాన్స్ కొట్టేసింది. మరో తమిళ చిత్రం కాంచన 4లో ఈ అమ్మడే హీరోయిన్. విజయ్ లో మంచి యాక్టర్ కాదు, మంచి సింగర్ కూడా ఉన్నాడు. ధనుష్, శింబు లాంటి హీరోలు మినహాయిస్తే స్టార్స్ 1-2 పాటలు మాత్రమే పాడారు. కెరియర్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే సింగర్ గా 1-2 పాటలే ఉన్నాయి. అయితే విజయ్ 42 పాటలు పాడడం ఒక విశేషం అయితే వీటిలో చాలా పాటలు హిట్స్ అవ్వడం మరొక విశేషం. విజయ్లోని సింగర్ ని ఒకసారి చూద్దామా? చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్స్ 1-2 పాటలకే పరిమితమయ్యారు. వీళ్ళందరూ ఎప్పుడో ఒకసారి అన్నట్టు పాడడంతో సినిమాలో ఆ పాటే స్పెషల్ అట్రాక్షన్ అయింది. కానీ విజయ్ మాత్రం చాలా సినిమాల్లో గాత్రం వినిపించాడు. ఆల్బంలో విజయ్ పాడిన పాటే హైలైట్ అవుతుంది. తలపతి సినిమా వస్తోంది అంటే ఆల్బంలో విజయ్ ఏ పాట పాడాడు అని తంబీలు వెతుకుతారు. గోట్ నిరాశపరిచిన ఇందులో పాడిన విజిల్ పోడి సాంగ్ హిట్ అయింది. ట్యూన్ ఇచ్చిన యువన్ శంకర్ రాజాతో కలిసి విజయ్ ఈ పాటను పాడాడు. విజయ్ 30 ఏళ్ల నుంచి పాడుతూనే ఉన్నాడు. 94లో ఫస్ట్ టైం గొంతు సవరించి బొంబాయి సిటీ సుఖా రోటీలో పాడడం స్టార్ట్ చేశాడు. ఇప్పటి వరకు 42 పాటలు పాడాడు. లియోలో నేను రెడీ, మాస్టర్లో పాడిన కుట్టి స్టోరీ సూపర్ హిట్ అయ్యాయి. యాక్టింగ్ కి టాటా చెప్పేసి టీవీకే పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ అక్కడ సక్సెస్ అయ్యాడు. చివరి సినిమాగా జననాయకంలో నటించాడు. తెలుగులో హిట్ అయిన బాలయ్య సినిమా భగవంత్ కేసరికి రీమేక్ ఇది. సెన్సార్ ఇబ్బందుల కారణంగా రిలీజ్ కి నోచుకోలేకపోయినా విజయ్ పాడిన 2 పాటలు ఆకట్టుకున్నాయి. విజయ్ పాడిన చాలా పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. 2005లో సచిన్ మూవీలో వాడి వాడి సాంగ్ పాడిన తర్వాత 7 ఏళ్లు సింగర్ గా గ్యాప్ తీసుకుని తుపాకీలోని గూగుల్ సాంగ్ తో కంబ్యాక్ ఇచ్చాడు. మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ విజయ్ వాయిస్ అంటే ఇష్టం. ఏదో ఒక పాట పాడించకుండా వదిలిపెట్టలేదు. ఇళయరాజా, రెహమాన్ సంగీత దర్శకత్వంలో పాడిన యువన్ శంకర్ రాజా, అనిరుద్ధ్ ఈ హీరోతో ఎక్కువ పాటలు పాడించారు. ఒక రకంగా విజయ్ ప్రొఫెషనల్ సింగర్. చాలా మంది స్టార్స్ పాడితే సాంగ్స్ లో వాళ్ళ వాయిస్ తెలిసిపోతుంది. కానీ తలపతి వాయిస్ ను కనిపెట్టడం కష్టమే. థీమ్ కు తగ్గట్టు తన వాయిస్ ను మార్చేసి పాడడం
విజయ్ స్పెషాలిటీ. దేవరా 2 కంటే కొరటాల బాలకృష్ణ సినిమాకి క్రేజ్ ఎక్కువగా ఉందా? కొరటాల బాలయ్య మూవీ అనౌన్స్ చేయడంతో దేవరా 2 మీద క్రేజ్ తగ్గిందా? భరత్ అనే నేనులా కొరటాల బాలయ్య మూవీ కూడా పొలిటికల్ టచ్ తో వస్తుందా? దేవర 2 కోసం కొరటాల 2 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నా డేట్స్ ఇచ్చే పరిస్థితుల్లో ఎన్టీఆర్ లేడు. ప్రశాంత్ నీల్తో సినిమా ఆలస్యం కావడంతో ఇంకో ఏడాది వరకు ఇదే సినిమాతో ఉంటాడు తారక్. ఇప్పటికే 2.5 ఏళ్లు వేస్ట్ చేసుకున్న కొరటాల అనూహ్యంగా బాలయ్య మూవీతో ముందుకొచ్చి షాక్ ఇచ్చాడు. కొరటాల బాలయ్య కాంబో కలిసిందో లేదో రోజుకో వార్త బయటకొస్తూనే ఉంది. భారత్ అనే నేనులా పొలిటికల్ టచ్ ఉన్న కథను కొరటాల రాశాడని తెలిసింది. ఐటమ్ గర్ల్ గా బాలీవుడ్ భామ నగ్గీస్ ఫక్రీని తీసుకున్నారన్న మరో వార్త బయటకొచ్చింది. టైటిల్ గా కార్పెంటర్ అంటూ లేటెస్ట్ గా మరో న్యూస్ వినిపిస్తోంది. కొరటాల బాలయ్య సినిమా అనౌన్స్మెంట్ తో నందమూరి ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. దేవర 2 పై ఎన్టీఆర్ కు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దేవర కమర్షియల్ గా హిట్ అయినా అభిమానులందరికీ నచ్చలేదు. దేవర 2 ఎలా తీస్తాడన్న భయం లేకపోలేదు. ఇందులో బాలయ్యతో సినిమాను ప్రకటించగా తారక్ అభిమానులు ఊపిరి పీల్చుకోగా నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఆసక్తి చూపుతున్నారు. విజయ్ దేవరకొండ బర్త్డేన ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. రౌడీ హీరో 3 సినిమాల్లో నటిస్తూ ఉంటే 2 సినిమాల నుంచి అప్డేట్స్ ఇచ్చారు. అయితే విజయ్ గుండెపై కాలు పెట్టిన పోస్టర్ తో చర్చ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫ్లాపులు వస్తే ఛాన్సులు తగ్గుతాయంటారు, కానీ ఇది రౌడీ హీరోకి వర్తించదు. వరుస ఫ్లాపులతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ డల్ అయిపోయారు. టాక్సీవాలా తర్వాత ఎన్ని సినిమాలు చేసినా వరుస ఫ్లాపులు ఇబ్బంది పెట్టినా ఈ రౌడీ హీరో చేతిలో 3 సినిమాలు ఉండడం విశేషం. విజయ్ ప్రస్తుతం రణబాళి, రౌడీ జనార్దన్ మూవీస్ చేస్తున్నాడు. ఈ 2 సెట్స్ పై ఉండగానే నానితో హాయ్ నాన్న తీసిన శౌర్యు దర్శకత్వంలో నటిస్తున్నాడు. అయితే సినిమా షూటింగ్ మొదలు కాలేదు. రౌడీ జనార్దన్ నుంచి విజయ్ ఛాతీపై కాలు పెట్టిన పోస్టర్ను రిలీజ్ చేశారు. ప్రపంచంతో పోరాడుతాడు, ప్రేమకు లొంగిపోతాడు అంటూ బర్త్డే విషెస్ తెలియజేశారు. విజయ్కు జోడీగా కీర్తి సురేష్ కనిపించనుంది. విజయ్ది ప్రేమకు లొంగిపోయే క్యారెక్టర్ కావడంతో దర్శకుడు ఇలా చూపించాడు. టాక్సీవాలా తర్వాత విజయ్ రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్ రణబాలి మూవీతో రిపీట్ అవుతోంది. 1854 నుంచి 1878 బ్రిటిష్ కాలంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నాడు దర్శకుడు. ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. ఎలా పడిపోయి మరీ కష్టపడి నేర్చుకున్నాడో చూపిస్తూ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. రణబాలిలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక నటిస్తోంది. పెళ్లికి ముందే ఈ అమ్మడిని సెలెక్ట్ చేసి పెళ్లి కానుకగా వీడియో రిలీజ్ చేశారు. గీతా గోవిందం బ్లాక్ బస్టర్ తర్వాత ఈ ఇద్దరు డియర్ కామ్రేడ్లు నటించారు. మళ్లీ గ్యాప్ తర్వాత ఈ పీరియాడిక్ మూవీలో జత కడుతున్నారు. సినిమా సెప్టెంబర్ 11న రిలీజ్ అవుతోంది. ఇది ఇవాల్టి మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుద్దాం. Till then keep watching NTV.